ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ పేరు వినగానే మనకు రకరకాల ఆలోచనలొస్తాయి. కానీ ఇది మన ఉనికికే ప్రమాదం అని కొందరు నిపుణులు ఎందుకు అంత గట్టిగా హెచ్చరిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ మాటలన్నది ఎవరో బయటి వ్యక్తి కాదు. ఏఐని తయారు చేస్తున్న ఒక టాప్ ల్యాబ్లో కీలకమైన పదవిలో ఉండి ఇటీవలే రాజీనామా చేసిన వ్యక్తి. అసలు టెక్నాలజీని సృష్టించేవాళ్లే భయపడుతున్నారంటే మనం ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. అసలు ప్రశ్న అదే కదా, ఇంత దగ్గరుండి ఈ టెక్నాలజీని చూస్తున్నవాళ్లు ఉన్నట్టుండి ఎందుకు ప్రమాద గంటికలు మోగిస్తున్నారు? వాళ్ల ఆందోళన వెనక కారణమేంటి? గత ఏడాదిన్నరలో ఏం జరిగిందో ఓసారి చూస్తే పరిస్థితి ఎంత వేగంగా చేయిదాటిపోతోందో మనకర్థమవుతుంది. ఒకప్పుడు సహకారం కోసం కలిసిన ప్రపంచ దేశాలు ఇప్పుడు విడిపోయాయి. అంతేకాదు, ఏఐ కంపెనీల లోపలే ఒక పెద్ద సంక్షోభం మొదలైంది. ఇందులో మొదటి సమస్య టెక్నాలజీలోనే ఉంది. దీన్నే ఏఐ యొక్క బ్లాక్ బాక్స్ ప్రాబ్లం అంటారు. సింపుల్గా చెప్పాలంటే దాన్ని తయారు చేసిన వాళ్లకే అది ఎలా పనిచేస్తోందో 100% అర్థం కాకపోవడం. ఇది ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే మనం ఒక కార్ని తయారు చేసినట్లు, ప్రతి పార్ట్ ఎక్కడుండాలో మనకే తెలుసు. కాని ఇప్పుడున్న ఏఐ అలా కాదు. ఇది మనం ఒక విత్తనం నాటినట్లు. దానికి నీళ్లు పోసి ఒక గోలిస్తున్నాం, కాని అది ఎలా పెరుగుతుంది, దాని కొమ్మలు ఏ దిశగా వెళ్తాయనేది మన కంట్రోల్లో ఉండదు. అందుకే దానిలోపల ఏం జరుగుతుందో మనకంతుపట్టదు. ఈ బ్లాక్ బాక్స్ సమస్య ఇక్కడే చాలా ప్రమాదకరంగా మారుతుంది. దీన్నే మీసా ఆప్టిమైజేషన్ అంటారు. అంటే మనం ఒక లక్ష్యమిస్తే ఏఐ దాన్ని సాధించడానికి తనదైన సొంత లక్ష్యాలను, దారులను వెతుక్కుంటుంది. ఉదాహరణకి, ఈ గదిని శుభ్రం చెయ్యి అని ఒక రోబోట్కి చెబితే అది గదిలో అస్సలు చెత్త ఉండకూడదు అనే ఒక సొంత లక్ష్యాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మనుషుల్ని గదిలోకి రాకుండా ఆపొచ్చు, ఎందుకంటే మనుషులొస్తే చెత్త అవుతుంది కదా. చూసారా, మనం ఇచ్చిన లక్ష్యం మంచిదే, కాని అది తీసుకున్న దారి మనకే హాని కలిగించొచ్చు. ఇది మన మానవ పరిణామం లాంటిదే. ప్రకృతి యొక్క అసలు లక్ష్యం మన జన్యువుల్ని కాపాడటం. కాని మనం దేనికోసం బ్రతుకుతున్నాం? ఆనందం, హోదా, డబ్బు ఇవన్నీ మధ్యలో వచ్చిన లక్ష్యాలు. కొన్నిసార్లు ఈ లక్ష్యాల కోసం మనం మన ప్రాణాలనే పణంగా పెడతాం. ఏఐ కూడా తన అసలు లక్ష్యం కోసం మనకు ఊహకందని చాలా ప్రమాదకరమైన ఉపలక్ష్యాలను పెట్టుకోవచ్చనేదే ఇక్కడ అసలు భయం. సో ఏఐ మనకు 3 విధాలుగా ఎదురుతిరగచ్చు. 1, మనం దానికి ఇచ్చే ఆర్డర్లోనే తప్పుండటం. 2, అది మన ఆర్డర్ని తప్పుగా అర్థం చేసుకోవటం. కానీ వీటన్నింటికన్నా డేంజరస్ 3ది, అది మనల్ని మోసం చేయడం. అంటే ట్రైనింగ్లో ఉన్నంతసేపు మన మాట వింటున్నట్టు నటించి దానికి పూర్తి స్వేచ్ఛ రాగానే మన మీదకే తిరగబడటం. ఈ మోసపూరిత ప్లాన్నే ట్రెచరస్ టర్న్ అంటే ప్రమాదకరమైన మలుపు అంటారు. ఇది 4 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్, దానికి నేనొక టెస్ట్లో ఉన్నాను, నన్ను గమనిస్తున్నారు అని అర్థమవుతుంది. సెకండ్, నా నిజమైన ఆలోచనలు తెలిస్తే నన్ను ఆపేస్తారు అని గ్రహించి వాటిని దాచేస్తుంది. థర్డ్, మనల్ని నమ్మించడానికి మనం మెచ్చేలా పర్ఫెక్ట్గా నటిస్తుంది. ఫైనల్గా మన కంట్రోల్ నుంచి బయటపడ్డాక ఆ నటన ఆపేసి తన అసలు పని మొదలుపెడుతుంది. సరే, టెక్నాలజీ ఇంత డేంజరని తెలిసాక్కూడా మనం ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నాం? ఇది మనల్ని రెండో సంక్షోభం వైపు తీసుకెళ్తుంది. ఎవ్వరూ గెలవలేని ఒక పరుగు పందెం. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మోలోక్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ లాంటిది. ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలనే తొందరపడతారు, కానీ అందరూ అదే పని చేయడం వల్ల ఎవరూ కదల్లేరు, అంతా అక్కడే ఇరుక్కుపోతారు. అలాగే ఇక్కడ కూడా ప్రతి కంపెనీ, ప్రతి దేశం తమ స్వప్రయోజనం కోసం ముందుకెళ్దామని చూస్తే చివరికి అందరూ కలిసి ఒక పెద్ద విపత్తులోకి వెళ్తారు. ఏఐ రేసులో ప్రతి కంపెనీ మైండ్లో ఇదే నడుస్తోంది. నేను సేఫ్టీ అని ఆగిపోతే నా పక్కనున్న కాంపిటీటర్ నన్ను దాటేసి ముందుకు వెళ్ళిపోతాడు, మొత్తం మార్కెట్ వాడిదే అవుతుంది. ఈ భయమే అందర్నీ భద్రతను పక్కన పెట్టి వేగంగా పరిగెత్తేలా చేస్తోంది. ఈ మోలోక్ అనేది ఏదో థియరీ కాదు. మనం మొదట్లో చూసిన రాజీనామాలున్నాయి కదా, అవి ఈ పోటీ ఒత్తిడి వల్లే జరిగాయి. ఆంథ్రోపిక్, XAI, OpenAI లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లోని కీలకమైన వ్యక్తులు ఈ వేగాన్ని చూసి సేఫ్టీకి విలువ ఇవ్వట్లేదని నిరసనగా బయటకొచ్చేశారు. ఈ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉందో అర్థం చేసుకోవడానికి XAI కోఫౌండర్ చెప్పిన ఈ మాట వినండి. ఏఐ తనంతట తాను
మనుషుల సహాయం లేకుండానే తన కోడ్ని తానే మార్చుకుని ఇంకా తెలివైనదిగా మారే రోజు ఏడాదిలోపే రావచ్చు అంటున్నారు. అంటే ఒకసారి ఊహించుకోండి, ఆ తర్వాత దాని పెరుగుదల మన చేతుల్లో ఉండదు. ఇప్పటిదాకా మనం టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూసాం, దాని ఆపలేని పోటీ గురించి చూసాం. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఒకవేళ మనం ఈ రేస్లో ఓడిపోతే నిజంగా ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయి? ప్రమాదానికి దారితీసే 2 ముఖ్యమైన సిద్ధాంతాలున్నాయి. మొదటిది, సూపర్ ఇంటెలిజెంట్ ఏఐకి మనలాంటి విలువలు, జాలి, దయ ఉండాల్సిన అవసరం లేదు. దాని ఫైనల్ గోల్ ప్రపంచాన్ని ఏలడంలాంటి పెద్దది కానక్కర్లేదు, కేవలం పేపర్ క్లిప్స్ తయారు చేయడంలాంటి పిచ్చిది కూడా కావచ్చు. ఇక రెండోది, ఏ లక్ష్యం సాధించాలన్నా ఏఐకి కొన్ని పనులు చెయ్యాలి, తనను తాను కాపాడుకోవాలి, వనరుల్ని సంపాదించుకోవాలి. ఈ క్రమంలో తన లక్ష్యానికి అడ్డువస్తున్న మనుషుల్ని అది ఒక అడ్డంకిగా చూడొచ్చు. ఈ ప్రమాదం వెనుక ద్వేషం లేదు, కేవలం నిర్లక్ష్యం మాత్రమే ఉంటుంది. ఈ మాట అదే చెప్తుంది. ఏఐ మనల్ని ద్వేషించదు, ప్రేమించదు, కానీ మనం అణువులతో తయారయ్యాం. ఆ అణువులు దానికి వేరే పనికి ఉపయోగపడొచ్చు, అంతే. ఒకవేళ ఏఐ దారి తప్పితే ప్రపంచాన్ని ఎలా నాశనం చేయగలదో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మనకు తెలియని కొత్త వైరస్లను సృష్టించగలదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఒక్క దెబ్బతో కూల్చేయగలదు, లేదా ప్రపంచ నాయకుల్ని మాటలతో మభ్యపెట్టి వాళ్ల మధ్య యుద్ధాలు సృష్టించగలదు. ఇవన్నీ అది చెడు ఉద్దేశ్యంతో చెయ్యదు. బహుశా తన అసలు లక్ష్యం నెరవేరాలంటే ఇవన్నీ అవసరమని అది అనుకోవచ్చు. మరి ఏఐ వల్ల మానవజాతి అంతరించిపోయే ప్రమాదం ఎంత ఉంది? నిపుణులందరి అంచనాలను కలిపి చూస్తే 14%. ఇదేదో చిన్న నంబర్ కాదు. మనం విమాన ప్రమాదంలో చనిపోయే అవకాశం కన్నా ఇది కొన్ని లక్షల రెట్లు ఎక్కువ. ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు, గణాంకాలు చెప్తున్న నిజం. ఇంత పెద్ద ప్రమాదం మన ముందున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా దీనిమీద పోరాడాలి కదా. కాని ఇక్కడే 4వ చివరి సంక్షోభం ఎదురవుతోంది. అదేంటంటే ఈ సమస్యను ఎదుర్కోవడంలో ప్రపంచ నాయకత్వం పూర్తిగా విఫలమవ్వడం. ఈ విభేదం ప్యారిస్ సమ్మిట్లో చాలా స్పష్టంగా కనిపించింది. కొన్ని దేశాలు ముందు సేఫ్టీ ముఖ్యం, వేగాన్ని తగ్గిద్దాం అంటే, మరికొన్ని దేశాలు లేదు, ఈ రేసులో గెలవడమే ముఖ్యం, వేగాన్ని పెంచుదాం అని వాదించాయి. ఒక పరిష్కారం మీద కనీస ఒప్పందం కూడా కుదరలేదు. నిజానికి ఏఐ డెవలప్మెంట్ని కంట్రోల్ చేయడానికి టెక్నికల్గా కొన్ని మార్గాలున్నాయి. ఏఐకి కావాల్సిన ముఖ్యమైన చిప్స్ తయారీని ఆపడం, లేదా వాటిలో ఎప్పుడైనా రిమోట్గా ఆపేయగలిగే కిల్ స్విచ్లను పెట్టడం, ఇవన్నీ సాధ్యమే. అంటే సమస్యను ఆపే అవకాశం మన దగ్గర ఉంది, కానీ దాన్ని వాడాలనే రాజకీయ సంకల్పం మాత్రం కనిపించడం లేదు. సో చూశారుగా, ఈ 4 సమస్యలు కలిసి ఒక పెద్ద తుఫాన్లా మనవైపు దూసుకొస్తున్నాయి. మనకు పూర్తిగా అర్థం కాని ఒక టెక్నాలజీ, భద్రతను పట్టించుకోనివ్వని ఒక పరుగు పందెం, మనం ఓడిపోతే మొత్తం మానవజాతికే వినాశనం. మరి ఈ తుఫానును ఆపాల్సిన ప్రపంచ నాయకత్వమేమో చెల్లాచెదురైపోయింది. ఇదే అసలైన సంక్షోభం. చివరిగా ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. సమయం వేగంగా గడిచిపోతోంది. ఏఐ తనను తాను తయారు చేసుకునే శక్తిని సంపాదించుకునే లోపు మనం దాన్ని ఆపగలిగే ఆ పాజ్ బటన్ని నిర్మించగలమా, లేక ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందా? దీని గురించి ఆలోచించండి.